అందరు కూడా నమస్కారము. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతోంది. మదనపల్లి నియోజకవర్గం గురించి మాట్లాడితే ఒక జిల్లా హెడ్ క్వార్టర్ అనౌన్స్మెంట్ తప్పితే ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించి ఎక్కడ కూడా ₹1 కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. మదనపల్లికి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ ఏవి కూడా ఈరోజు ఇక్కడ చేసిన దాఖలాలు లేవు. ఈరోజు మదనపల్లి ఏదైనా ల్యాండ్ మార్క్స్, ఏదైనా మంచి డెవలప్మెంట్లు ఈరోజు ఎక్కడన్నా ఈరోజు ప్రారంభించి జరిగిందంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది. మరీ ముఖ్యంగా ఈ పార్టీకి మెడికల్ కాలేజ్ పూర్తయిపోయి స్టాఫ్ కూడా ఆల్రెడీ స్టాఫ్ను కూడా తీసుకొని ప్రారంభానికి ఒక 6 నెలల్లో సిద్ధంగా ఉన్న మదనపల్లి మెడికల్ కాలేజ్ని ఆపేసి 2 సంవత్సరాలుగా మూలన పెట్టారు. పీపీపీ అన్నారు. పీపీపీలో ఎక్కడ కూడా ఈరోజు ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు. మరి ప్రభుత్వం వాటిని టేకప్ చేసి ముందుకు పోవాలి. వాటికి లోన్లు కూడా ఆల్రెడీ ప్రభుత్వంలో టైప్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక నుంచి డబ్బులన్నీ కూడా ఫండ్లన్నీ కూడా ఆపేసి వాళ్ళు ఈరోజు అమరావతికి మారుస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఈ రోజు కూడా అమరావతి నిర్మాణానికి వ్యతిరేకం కాదు, అమరావతి క్యాపిటల్కి వ్యతిరేకం కాదు. కానీ అమరావతి పేర్లో చేస్తా ఉన్న కరప్షన్కి మేము వ్యతిరేకము. ఈరోజు 50,000 కోట్లు మీరు అమరావతిలో ఖర్చు పెడతా ఉన్నారు. అక్కడే ప్రభుత్వ బిల్డింగ్లు ₹4,000 అడుగు చేస్తా ఉంటే మీరు 20,000 మీ కార్యకర్తలకు, మీ లీడర్లకు సంబంధించిన కంపెనీలకు ఇచ్చుకొని ఈరోజు 4,000 అడుగు కావాల్సింది ₹20,000 అడుగు ఖర్చు పెట్టి ఈరోజు అక్కడ స్కామ్ జరుగుతోంది. ఇలాంటి స్కాములకే మేము వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం తప్పితే రాజధానికి కాదు. మేము చెప్పేది ఒకటే, మీరు 4,000 అయ్యేదాన్ని 20,000 ఖర్చు పెట్టి అమరావతిలో ఈరోజు కడతా ఉన్నారు. ఇక్కడ మదనపల్లిలో 100 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు మెడికల్ కాలేజ్ పూర్తయ్యి హాస్పిటల్ అంతా కూడా పూర్తయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు మదనపల్లి గురించి మాట్లాడే పరిస్థితి కూడా ఎక్కడ కూడా కనపడటం లేదు. ఈరోజు మెడికల్ కాలేజు పబ్లిక్ అందరు కూడా ఉపయోగపడే గొప్ప కార్యక్రమం అది. ఈరోజు మెడికల్ కాలేజ్ కోసం ఎంతో మంచి ప్రణాళికతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొస్తే వాటన్నిటిని కూడా ఈరోజు ఆపేశారు. అంతేకాకుండా మదనపల్లి సరస్వతి నిలయంగా తీర్చిదిద్దాలని చెప్పి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా యానీ బెసెంట్ స్థాపించిన బీటీ కాలేజ్ని ప్రభుత్వ పరం చేసి ఆ మేనేజ్మెంట్తో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్మెంట్ కూడా ఒప్పించి మేము ఇక్కడ ఒక యూనివర్సిటీ పెడతామని చెప్పి ఆయన దాదాపు అంటే 9/2/2024 ఎలక్షన్స్ మునిపే జీవో ఇవ్వడం జరిగింది బీటీ కాలేజ్కి. మరి ఈరోజు బీటీ కాలేజ్ పేరెత్తే పని కూడా ఈరోజు తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా చేయడం లేదు. ఈ పార్టీలు ఎలాగన్నా ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశంలో కూడా నాయకులు ఉన్నారు, బీటీ కాలేజ్లో చదివిన వాళ్ళు, మంచి పేరుండే నాయకులు. అందరు కూడా నమస్కారము. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతోంది. మదనపల్లి నియోజకవర్గం గురించి మాట్లాడితే ఒక జిల్లా హెడ్ క్వార్టర్ అనౌన్స్మెంట్ తప్పితే ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించి ఎక్కడ కూడా ₹1 కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. మదనపల్లికి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ ఏవి కూడా ఈరోజు ఇక్కడ చేసిన దాఖలాలు లేవు. ఈరోజు మదనపల్లి ఏదైనా ల్యాండ్ మార్క్స్, ఏదైనా మంచి డెవలప్మెంట్లు ఈరోజు ఎక్కడన్నా ఈరోజు ప్రారంభించి జరిగిందంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది. మరీ ముఖ్యంగా ఈ పార్టీకి మెడికల్ కాలేజ్ పూర్తయిపోయి స్టాఫ్ కూడా ఆల్రెడీ స్టాఫ్ను కూడా తీసుకొని ప్రారంభానికి ఒక 6 నెలల్లో సిద్ధంగా ఉన్న మదనపల్లి మెడికల్ కాలేజ్ని ఆపేసి 2 సంవత్సరాలుగా మూలన పెట్టారు. పీపీపీ అన్నారు. పీపీపీలో ఎక్కడ కూడా ఈరోజు ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు. మరి ప్రభుత్వం వాటిని టేకప్ చేసి ముందుకు పోవాలి. వాటికి లోన్లు కూడా ఆల్రెడీ ప్రభుత్వంలో టైప్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక నుంచి డబ్బులన్నీ కూడా ఫండ్లన్నీ కూడా ఆపేసి వాళ్ళు ఈరోజు అమరావతికి మారుస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఈ రోజు కూడా అమరావతి నిర్మాణానికి వ్యతిరేకం కాదు, అమరావతి క్యాపిటల్కి వ్యతిరేకం కాదు. కానీ అమరావతి పేర్లో చేస్తా ఉన్న కరప్షన్కి మేము వ్యతిరేకము. ఈరోజు 50,000 కోట్లు మీరు అమరావతిలో ఖర్చు పెడతా ఉన్నారు.
అక్కడే ప్రభుత్వ బిల్డింగ్లు 4,000 రూపాయలకు అడుగు చేస్తూ ఉంటే మీరు 20,000 మీ కార్యకర్తలకు మీ లీడర్లకు సంబంధించిన కంపెనీలకు ఇచ్చుకొని ఈరోజు 4,000 అడుగు కావాల్సింది 20,000 రూపాయలు అడుగు ఖర్చు పెట్టి ఈరోజు అక్కడ స్కామ్ జరుగుతోంది. ఇలాంటి స్కాములకే మేము వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం తప్పితే రాజధానికి కాదు. మేము చెప్పేది ఒకటే, మీరు 4,000 అయ్యేదాన్ని 20,000 ఖర్చు పెట్టి అమరావతిలో ఈరోజు కడతా ఉన్నారు. ఇక్కడ మదనపల్లిలో 100 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు మెడికల్ కాలేజ్ పూర్తయ్యి హాస్పిటల్ అంతా కూడా పూర్తయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు మదనపల్లి గురించి మాట్లాడే పరిస్థితి కూడా ఎక్కడ కూడా కనపడటం లేదు. ఈరోజు మెడికల్ కాలేజు పబ్లిక్ అందరు కూడా ఉపయోగపడే గొప్ప కార్యక్రమం అది. ఈరోజు మెడికల్ కాలేజ్ కోసం ఎంతో మంచి ప్రణాళికతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొస్తే వాటన్నిటిని కూడా ఈరోజు ఆపేశారు. అంతేకాకుండా మదనపల్లి సరస్వతి నిలయంగా తీర్చిదిద్దాలని చెప్పి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా యానీ బిసెంట్ స్థాపించిన బీటీ కాలేజ్ని ప్రభుత్వ పరం చేసి ఆ మేనేజ్మెంట్తో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్మెంట్ కూడా ఒప్పించి మేము ఇక్కడ ఒక యూనివర్సిటీ పెడతామని చెప్పి ఆయన దాదాపు అంటే 9/2/2024 ఎలక్షన్స్ మునిపే జీవో ఇవ్వడం జరిగింది బీటీ కాలేజ్కి. మరి ఈరోజు బీటీ కాలేజ్ పేరెత్తే పని కూడా ఈరోజు తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా చేయడం లేదు. ఈ పార్టీలు ఎలాగన్నా ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశంలో కూడా నాయకులు ఉన్నారు, బీటీ కాలేజ్లో చదివిన వాళ్ళు, మంచి పేరుండే నాయకులు, దొమ్మలపాటి రమేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు మాట్లాడటం లేదు ఈరోజు బీటీ కాలేజ్ గురించి? బీటీ కాలేజ్ ఎవరికి కూడా కాదు కదా, ఊరందరూ బాగుపడుతుంది, మదనపల్లి నియోజకవర్గం బాగుపడుతుంది, ఇక్కడ చదువులన్నిటి కూడా ఎంతో మేలు జరుగుతుంది. మరి తెలుగుదేశం నాయకులు ఎందుకు ఈ బీటీ కాలేజ్ ఈరోజు ప్రభుత్వానికి ఈరోజు 100 కోట్ల ఆస్తి ఫ్రీగా ఇచ్చారు. ఈరోజు బీటీ కాలేజ్ ఏదైతే ఒక సొసైటీ నడుపుతానిందో వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో 100 కోట్ల ప్రాపర్టీ ప్రభుత్వానికి ఫ్రీగా ఇచ్చారు. ఈరోజు యూనివర్సిటీ తీసుకొచ్చేది పోయి ఈరోజు డబ్బులు కూడా శాంక్షన్ చేయకుండా ప్రభుత్వ కార్యాలయాలకి ఈరోజు ఆ కాలేజ్లో బిల్డింగ్స్ వాడుకునే పరిస్థితి. ఇంత దారుణంగా ఎక్కడ కూడా ఈరోజు మదనపల్లికి డెవలప్మెంట్ అనేది లేని పరిస్థితి మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాము. అంతేకాకుండా దారుణమైన విషయం ఏమంటే ప్రజలందరూ డబ్బులు ఈరోజు టౌన్ బ్యాంక్ లో ఎంతో నమ్మకంతో డబ్బులు వాళ్ళు అందరూ కూడా పొదుపు చేస్తే ఈరోజు టౌన్ బ్యాంక్ లో దారుణమైన అవకతవకలు జరుగుతున్నాయి. వీటిపైన కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. నాకు ఈ టౌన్ బ్యాంక్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా ఈరోజు తెలుగుదేశం సింపథైజర్స్. వాళ్ళే చెప్తా ఉన్నారు మేము మాట్లాడేది ఇబ్బంది అవుతుంది, మీరు ఖచ్చితంగా దీన్ని నిలదీయండి అని చెప్పి ఈరోజు టౌన్ బ్యాంక్ పైన ఖచ్చితంగా విచారణ జరగాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా కేవలం హెడ్ క్వార్టర్ అనౌన్స్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఏమి డెవలప్మెంట్స్ ఎప్పుడు తీసుకొస్తారో కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ అనౌన్స్ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఏవైతే రోడ్లన్నీ కూడా నిలిపేశారో, ఏవైతే కూడా ఈరోజు ఎక్కడికక్కడ రోడ్లు నిలిపేయమని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి మదనపల్లి నియోజకవర్గంలో ఎగ్జిక్యూషన్లో ఉండే రోడ్లన్నీ కూడా నిలిపేయమని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. అవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే టేకప్ చేయాలని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము. అదేవిధంగా మదనపల్లికి వాటర్ గ్రిడ్ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా మేము అడుగుతామని చెప్పి కూడా తెలియజేస్తాను. ఇవన్నీ కూడా ఈరోజు 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం చేస్తాదని ఒక ఆలోచనతో ఉన్నాం, చూద్దాం అని. 2 సంవత్సరాలైనా కూడా ఈరోజు ఏమాత్రం డెవలప్మెంట్ అనే మాటే లేకుండా ఉంది. ఈరోజు ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాము. మెడికల్ కాలేజ్ గురించి కానీ, బీటీ కాలేజ్ గురించి కానీ, అదేవిధంగా ఇక్కడ జరిగే టౌన్ బ్యాంక్ స్కామ్ కానీ, మిగతా వాటి భూ కబ్జాలు కానీ, వీటన్నిటిపైన కూడా రాబో రోజుల్లో గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజలందరూ కూడా చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తామో కూడా మేము తెలియజేస్తాము. అదేవిధంగా ఈరోజు స్కీమ్లు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో అవన్నీ కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు. అవేమన్నా అడిగితే జగన్మోహన్ రెడ్డి గారిని దుర్భాషలాడి ఈరోజు వ్యక్తిగతంగా తిట్టడం తప్పితే ఈరోజు ఏమాత్రం ఇక్కడ డెవలప్మెంట్ లేదు, ప్రజలు సంతోషంగా లేరని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం తక్షణమే మదనపల్లి మెడికల్ కాలేజ్ పనులు మొదలు పెట్టాలి. అదేవిధంగా బీటీ కాలేజ్ యూనివర్సిటీ ఏదైతే గవర్నమెంట్ జీవో పాస్ అయిందో దాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తాను. ఈరోజు మదనపల్లి హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మార్చామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా చెప్పలేదు. ఇవన్నీ కూడా చేతగాని మాటలు. ఇక్కడ ఈరోజు మదనపల్లికి ₹1 ఫండ్స్ లేకుండా ఇవన్నీ కూడా ఏదో మాటలు చెప్పి కాలం గడిపేదానికి ఇవన్నీ కూడా ఇట్లా మాటలు తీసుకొస్తా ఉన్నారు.
మెడికల్ కాలేజ్ ఆపేశారు, బీటీ కాలేజ్, యూనివర్సిటీ ఆపేశారు. రోడ్లు కూడా జీవో ఇచ్చి, గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి ఎక్కడుండే రోడ్లు అట్లే ఆపేయండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. మదనపల్లికి ఇక్కడ ఉండే పంచాయతీరాజ్ రోడ్ వర్క్లన్నీ కూడా ఆపేశారు, ఆర్ఎండ్బి కూడా అన్ని ఆపేశారు. ఏవైతే టెండర్ అయిన వర్క్లు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది రోడ్లు. సో ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఇక్కడ ₹1 ఖర్చు పెట్టడం లేదు. ఇవన్నీ ఆపేసి ఇక్కడ అంతా ఎత్తుకుపోయి 4,000 రూపాయలు అడుక్కి సెంట్రల్ గవర్నమెంట్ అమరావతిలో చేస్తా ఉంటే 20,000 అక్కడ స్కామ్ చేసేదానికి ఈ డబ్బులంతా తీసుకుపోయి అక్కడ పెట్టేస్తాం. ఇవన్నీ కల్పిత కథనాలు. వైఎస్ఆర్సీపీ ఒంటరిగా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎవరితో పొత్తుండదు, ఒంటరిగా పోటీ చేస్తుంది. ఇదివరకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మేము ఒంటరిగా ఎలక్షన్కి వెళ్తామని చెప్పి ఖచ్చితంగా సింగిల్గానే పోటీ చేస్తాం. ఈరోజు డిఎస్సిలో మొదటి ర్యాంకు ఏదైతే క్వశ్చన్ పేపర్ లీక్ చేసి మొదటి ర్యాంకు తెచ్చుకున్నాడో ఆ వ్యక్తిని పక్కన పెట్టి ప్రభుత్వమే పక్కన పెట్టింది. దానికి అర్థం పేపర్ లీక్ అయిందని చెప్పి క్లియర్గా అర్థమవుతా ఉంది. పేపర్ లీక్ అయితే ఒక వ్యక్తే పేపర్ లీక్ అయిందా? ఎంతో మంది ఈ పేపర్ లీక్ ద్వారా అన్యాయంగా అక్రమంగా పోస్టులు సంపాదించారు. అదేవిధంగా పరీక్ష రాసి స్పోర్ట్స్ కోటాలో తెచ్చుకోవాల్సిన జీవోని పరీక్ష రాయకుండా స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఎక్కడ కూడా నేషనల్ ప్లేయర్స్ అందరిని కూడా పక్కన పెట్టి ఏదో స్కూల్ గేమ్స్లో పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఉండే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు ఇచ్చినారు. ఇది దారుణమైన స్కామ్. దీనిపైన విచారణ జరగాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మేమందరూ కూడా అదే డిమాండ్ చేస్తా ఉన్నాము. రేపు పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ స్కామ్ పైన, ఈ డిఎస్సి స్కామ్ పైన ఖచ్చితంగా మేము రైజ్ చేస్తాము. నీట్ ఎగ్జామ్లో పేపర్ లీక్ అయిందంటేనే మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తారు. ఇక్కడ అదే పరిస్థితి ఉంది. దీనిపైన కూడా పూర్తిగా విచారణ జరగాలని చెప్పి కూడా డిఎస్సి పైన విచారణ జరగాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. మెడికల్ కాలేజ్ విషయంలో అన్ని కట్టుకథలు వాళ్ళు అందరూ కూడా తెలిసేది. ఈ పీపీపీ అనేది ఒక స్కామ్. పీపీపీ అంటే ప్రభుత్వ డబ్బులతో కట్టి ప్రైవేట్ వాళ్ళు నడుపుకుంటే కాలేజీలు ఏముంటాయి. గవర్నమెంట్ కాలేజ్ ప్రజలకు మేలు జరగాలని గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టే మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి వాళ్ళు కాలేజీలకు ఫండ్స్ ఇచ్చింది. సో ఈ మెడికల్ కాలేజీలు పూర్తి అయితేనే నిజమైన పేద ప్రజలకు మేలు జరుగుతుంది. పీపీపీ పద్ధతి అంటే అది లాభాపేక్షతో జరిగేది. సో పేద ప్రజలకు మేలు జరగదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. కాకుండా ఈ బైపాస్ ని కనెక్ట్ చేస్తూ బెంగళూరులోని కనెక్ట్ చేసే బైపాస్ ఉందో అది గడ్కరీ గారు ముందుకు తీసుకోమని కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ అంటే 26, 27 ప్లాన్లో దాన్ని ఇంక్లూడ్ చేస్తారు. 1 ఇయర్ తర్వాత దాన్ని వర్క్ కూడా ముందుకు పోతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. సో ఇన్ ప్రిన్సిపల్ మనకు మదనపల్లికి బైపాస్ రోడ్డు, రెండో బైపాస్ రోడ్డు శాంక్షన్ అయినట్టే. సో ఇవి నేషనల్ హైవే ప్రాసెస్ ప్రకారం ఇప్పుడు అన్నీ కూడా ముందుకు తీసుకోవాలి.